ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ మనం సామెతల గ్రంథంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టించుననుంది. తర్వాత యోబు గ్రంథంలో 4:6 మనం చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనుంది. అంటే ఈరోజు మన భక్తి ఎలా ఉంది, మన భక్తి జీవితం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని అడుగుతున్నారు. అంటే మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. అయితే ఎప్పుడు ఆ భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుందంటే యెహోవా యందు సామెతల్లో చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తది అని. అంటే మనము క్రైస్తవులుగా మన భక్తి మనకి ధైర్యం పుట్టించినప్పుడు మనము అనవసరం అన్నమాట. ఈ క్రైస్తవ జీవితం అనేది అనవసరం. మనం భక్తి చేయడం కూడా అనవసరం అయింది. ఎందుకంటే మన భక్తి ఎప్పుడు కూడా మనకి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. దేవునిలో మనము ఆ విధంగా మంచి భక్తి చేయాలి అని ఇక్కడ భక్తుడి ఉద్దేశం అన్నమాట. కాబట్టి మనందరం కూడా మంచి భక్తి చేసే వాళ్ళంగా ఉండాలని దేవుడు ఈ రోజు మన నుండి కోరుకుంటున్నాడు. అందుకని ఈ రోజు ప్రభు కూడా మనల్ని ప్రశ్నించారనుకోండి, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని ప్రభు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలగాలి. మన భక్తి ఎటువంటి భక్తి మనం చేస్తున్నాం, మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించే విధంగానే ఉందా లేదా అనే విషయాన్ని మనం చూడాలి. అయితే మనకి ఎప్పుడు మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తది అంటే, మనం మంచి భక్తి చేసినప్పుడు మాత్రమే మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తది. అటువంటి భక్తి మనం చేయగలగాలి. ఈ రోజు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్య నుంచి దేవుడు నాకు విడుదలిస్తాడు అని ఒక కాన్ఫిడెన్స్ గా, ఒక భరోసాగా మనం చెప్పగలగాలి. అలాంటి భరోసా మనకి ఎప్పుడొచ్చుద్ది అంటే, మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించినప్పుడు. మన భక్తి ధైర్యాన్ని పుట్టించినప్పుడు అలాంటి భరోసా మనకి రాదన్నమాట. కాబట్టి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకి ధైర్యం వస్తుంది అని, బహుధైర్యం పుట్టిస్తది అని. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉన్నప్పుడే మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తది. ఇప్పుడు చాలా మంది అన్యులుగా ఉన్నాం. ఇప్పుడు మేము కూడా అన్యులుగా ఉండేవాళ్ళం. మనందరం అన్యులుగా ఉన్నప్పుడు ఏమైందంటే, మన భక్తిలో మనకి ధైర్యం రాదు. భక్తి చేస్తాం గానీ భక్తిలో ధైర్యం లేదు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆహ్, మళ్ళీ ఆళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరైతే భక్తి చేస్తున్నామో వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ సమస్య నుంచి నాకు విడుదలిస్తారు వీళ్ళు అనే కాన్ఫిడెన్స్ కానీ, ఆ భరోసా కానీ మనకు లేదు. అంటే అక్కడ మన భక్తి మొక్కుబడి భక్తి అన్నమాట. చాలా ఫార్మాలిటీగా చేస్తాం. చేయాలి కాబట్టి కొన్ని విషయాలు అక్కడ చేయాలి కాబట్టి చేస్తాం మనం అంతే అక్కడ. కానీ ఆ భక్తి ధైర్యం లేదు. ఆ భక్తిలో ధైర్యం లేదు. కానీ ఈ రోజు మనం చేసే భక్తి ఉంది కదా! మనము ఆ రోజులాగా మనం విగ్రహాల్ని ఆరాధించట్లేదు. అవంటే ఓన్లీ విగ్రహాలు కాబట్టి అవి కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, ఏమి చేయలేవవి. కానీ ఆ భక్తి మాత్రం చేస్తాం మనకక్కడ. అవన్నీ వాటి గురించి తెలిసి కూడా మనం భక్తి మాత్రం చేస్తాం. ఎందుకు అంటే అది కేవలం మొక్కుబడి భక్తన్నమాట. మొక్కుబడిగా ఇది చేయాలి. ఇదిగో ఈరోజు ఈ పండగ ఇదిలా చేయాలి. ఈరోజు ఈ పండగ వీళ్ళకి ఇది నైవేద్యం పెట్టాలి. ఈరోజు ఇది చేయపోతే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఊరుకోరండి. బలి కోరతారు వాళ్ళక్కడ విగ్రహాలు. సో, అందుకని కొంత భయపడి చేసే భక్తి కూడా మన జీవితంలో చేసాం మనం. భయపడి చేసే భక్తి లేదంటే నిజంగా భక్తి కూడా కొంతమంది చేయొచ్చు. అలా జరిగింది. కానీ ఇప్పుడు మన జీవితంలో మార్పు రావాలి. ఇప్పుడు నిజమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, ఈరోజు మన భక్తి అలా ఉండకూడదు. కేవలం మొక్కుబడి భక్తి, నామమాత్ర భక్తి కాకుండా, మనం ఈరోజు ఖచ్చితంగా మంచి భక్తి మనం చేయాల. అంతేకాదు మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే, ఇదిగో నేను ఈరోజు ఒక సమస్యలో ఉన్నాను. ఈరోజు ఈ సమస్య నా దేవుడికి చెప్తే ఆయన నాకు సహాయం జేస్తారు. ఈ సమస్య నుంచి నాకు విడుదలొచ్చిద్ది అని మంచి కాన్ఫిడెన్స్‌తో, ఒక భరోసాతో మనం చెప్పగలుగుతామే అది మంచి భక్తన్నమాట. అది మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తది. మరలా సమస్య రాగానే ఆయన పాదాలు పట్టుకోవడం. ప్రతిరోజు ఆయన్ని స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని పూజించడం, మళ్ళీ సమస్యొస్తే ఆయన వైపే చూడడం. ఇది మంచి భక్తన్నమాట. ఇది కరెక్ట్ అయిన భక్తి. ఈ భక్తి ధైర్యాన్ని పుట్టిస్తది మనకి. అయితే కొంతమంది భక్తులు మన బైబిల్ గ్రంథంలో వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగున్నారు వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ బట్టి. అలాంటి కొంతమంది భక్తుల్ని మనం చూద్దాం. వాళ్ళు ఎంత ధైర్యంగున్నారు, వాళ్ళ భక్తి వాళ్ళకి ఎంత ధైర్యాన్ని పుట్టిచ్చింది. అటువంటి మంచి భక్తి చేసి వాళ్ళు ధైర్యంగా ఎలా ఉండగలిగారు? మరి ఈరోజు మనము ఆ భక్తుల్లాగా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నామా? మరి మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా? మరి ఆ భక్తులు సమస్యలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు? వాళ్ళ భక్తిలో మాటలు ఎంత భరోసా ఉంది దేవుని మీద? మరి ఈరోజు మన సిట్యుయేషన్, మన పరిస్థితిని బట్టి మనము అదే భరోసా కలిగున్నామా లేదా? అంత భరోసా మనకుందా లేదా?
మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా? ఈ భక్తులు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎలా ఉన్నాం? పోల్చి చూసుకుంటే అసలు ఏంటి పరిస్థితి అనేది మనం చూద్దాం. ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రాలు తండ్రి, సహాయం చేయండి అయ్యా. మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించాలి తండ్రి. ఇదిగో సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, అలాగే యోబు గ్రంథం నుంచి మాట్లాడేవయ్యా. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ప్రభా. మరి అటువంటి మంచి భక్తి మేము చేయగలుగుతున్నామా లేదా? మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా? మరి భక్తుల ద్వారా మాతో మాట్లాడుతున్నావు కాబట్టి నాన్న, ఈ రోజు మాతో మాట్లాడి మాకు ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని మాకు దయచేయమని, మరి నాతో ప్రియులతో కూడా మాట్లాడి కావలసిన వర్తమానం అందజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే మొట్టమొదటిగా ఒక భక్తుడి గురించి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడైనను, అక్కడ అంటాడు పౌలు మాటలు, అయ్యలారా ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకుందని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఓడకే గాని మీలో ఎవనికి ప్రాణమునకు హాని కలగదు. ఎందుకంటే ఇక్కడ పౌలు మాటలు చాలా వివరంగా చెప్తున్నాడు. మనం చూద్దాం ఒకసారి. చాలా చక్కటి మాటలు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పౌలు ఒక పని మీద వెళ్తున్నాడు అక్కడికి. ఇటలీ అనే ప్లేస్ కి అన్నమాట. వెళ్తున్నప్పుడు ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకుందని మిమ్మల్ని వేడుకొంచున్నాను. వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. 23వ వచనం, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు మాటలు మనం గమనించాలి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయండి ఆ మాటలు. అంతేకాకుండా 23లో చెప్తాడు చూడండి, ఒక మాట అంటాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాడంటే, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో. ఈ మాట చూసారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో. అంటే పౌలు ఇప్పుడు పౌలు ఏంటంటే అక్కడ ఇటలీలో కైసరి ఎదుట హాజరుపరచవలసి ఉంది పౌలుని. అక్కడ వీళ్ళందరూ కూడా ఓడలో వెళ్తున్నారు. కానీ పరిస్థితి అంతా వ్యతిరేకంగా ఉంది. పైన అంతా చదువుకుంటూ వస్తే అధ్యాయంలో తీవ్రమైన అక్కడ పరిస్థితి తుఫాన్ అన్నమాట. గాలి తుఫాను. అసలు ఓడ వెళ్ళడానికి అనుకూల పరిస్థితులు లేవు. చాలా వరకు సామాన్లు అన్ని కూడా కింద వాళ్ళు పడేశారు, వాటర్ లో పడేసారు. అయినా కానీ ఎక్కడ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వీళ్ళు కాసేపటికి వాడ రివర్స్ అయిపోయి వీళ్ళందరూ మునిగిపోయి చచ్చిపోయేటట్టు ఉంది పరిస్థితి. నిజంగా అలాగే ఉంది పరిస్థితి అంతా. అంత తీవ్రమైన పరిస్థితి అన్నమాట అది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పౌలు ఏమంటాడు? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి ఆ మాటలు. 22 నుంచి చదువుతున్నాను నేను మళ్ళీ. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఎంత బాగా చెప్తున్నానండి. ధైర్యం తెచ్చుకోండి, నేను చెప్తున్నాను కదా, నా మాట వినండి. వాడకే కానీ మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. ఎవ్వరికి కూడా హాని కలగదు. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చెప్తున్నానని కాదు ఈ మాట అని పౌలు ఏమంటాడంటే 23వ వచనం, నేను ఎవని వాడనో చెప్తున్నాడు చూడండి. ఎంత చక్కటి మాట అండి అది. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో, నేను యేసు వాడను, యేసుని సేవించుచున్నాను. ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో చూడండి అన్నమాట. ఈరోజు చాలా మంది యేసు గురించి మాట్లాడరండి, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పరు. నేను యేసు వాడను, యేసుని సేవించున్నాను, ఆయన గొప్ప చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేడు. ఎవరికాళ్ళు వాళ్ళు గొప్ప చేసుకోవడం, లేదా సేవకులను గొప్ప చేయడం. నేను మా పాస్టర్ ఎవరో, లేకపోతే నేను మా పాస్టర్ని, నేను ఏ సంఘానికి వెళ్తున్నానో, ఏ చర్చికి వెళ్తున్నానో, ఏ పాస్టర్ మాకు ఇది ఏదని గొప్ప చేయడమే తప్ప, మా పాస్టర్ గారు అట్లా ఇట్లా, లేకపోతే నేనట్లా ఇట్లా అని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప, దేవుణ్ణి గొప్ప చేసేవాళ్ళు, ఇలాంటి మాట మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉన్నారు క్రైస్తవులు. ఓ 10% కూడా ఉండరేమో నాకు తెలిసి. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మనం కూడా ఈ మాట చెప్పగలగాలి. ఒకవేళ మన పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే, మనకు కూడా ఇలాంటి పరిస్థితులు, వాడిలో ఎలాగైతే తుఫాన్ వంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు పౌలు, అలాగే మనం కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెంట్ గా మనం చెప్పాలి. ఈ భరోసాతో, ఇదే భరోసా మనలో ఉండాలి. నేను ఎవని వాడనో, చూడండి ఎంత బాగుందో మాట. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడండి. అంటే నేను సేవించే దేవుడు నన్ను కాపాడుతాడన్న భరోసా పౌలు మాటలో కనిపిస్తోంది. ఈ రోజు ఏ క్రైస్తవుడికి ఉంది ఈ భరోసా? ఏ క్రైస్తవుల్లో ఇటువంటి భరోసా ఉందండి? ఏ క్రైస్తవుడు ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు? క్రీస్తుని గొప్ప చేస్తున్నాడా? ఈయన ఎంత గొప్ప చేస్తున్నాడో తన దేవుణ్ణి. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఆ దూత అన్నాడు, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నుంచి, పౌలా భయపడకము అని చెప్పాడంట. చూసారా? నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను. మనం కూడా ఇదే మాట చెప్పగలగాలి. మనం ఎవరి వారము, ఎవరిని సేవించుచున్నాం. ఆయన స్వయంగా వచ్చి మనతో మాట్లాడి ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. పౌలు మాటల్లో 100% భరోసా కనబడుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు.
నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత రాత్రికాల సమయంలో నా దగ్గరికి వచ్చి, పౌలా భయపడకుము. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అందరూ ఉన్నారు. ఆళ్ళు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వరు. నీతో కూడా ఓడలో ప్రయాణం వెళ్తున్నారే ఎవ్వరూ మిస్ అవ్వరని చెప్పేసాడు. కాబట్టి ఎవరు చనిపోరని నీకు అర్థం. కాబట్టి దేవుడి మాటను బట్టి కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఇది దేవుడి మాట. మనిషి మాట కాదు. దేవుడి మాటది. భూమి ఆకాశాలు గతించినా ఆయన మాట మాత్రం గతించదు. ఆయన వాక్యం ఆ మాటలు మాత్రం గతించవు. కాబట్టి నా దేవుడు మాట ఇచ్చారంటే మాటే. ఆయన ఎంత గొప్ప దేవుడు కాన్ఫిడెంట్ గా పౌలు మాటలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. అందుకే చెప్తున్నా నాతో దూత చెప్పిన ప్రకారం జరుగున నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఈ రోజు మనకు ఆ నమ్మకం ఉందా? దేవుడు ఒక మాట చెప్తే అది ఇస్తాడు, అది చేస్తాడు అని నమ్మకం మనలో లేకుండా పోతుంది. చాలా మంది మనం నమ్మలేము. దేవుడు మాట ఇచ్చాడనుకో, నీకొకటి చేస్తాను, నీకొకటి కొనిపెడతాను, లేకపోతే నీకొకటి ఇస్తాను అని చెప్పి దేవుడు ఏదైనా సరే అది చెప్పాడనుకోండి, అది మనం నమ్మాలి. పౌలు ఎలా నమ్మాడో మనం కూడా అలా నమ్మాలి. పౌలు భక్తి ఎందుకు ఇంత పౌలుకి మనకి తేడా ఏంటి? ఈరోజు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? దేవుడు ఒక పని నీకు చేస్తాను అని చెప్తే చేస్తాడు అని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? పౌలుకి మనకి తేడా ఏంటంటే పౌలు భక్తి తనకి ధైర్యం పుట్టిస్తుంది. తను చేసే భక్తి తనకి ధైర్యం పుట్టిస్తుంది. పౌలు జీవితం ఏంటండి? ఎవరికి ఎక్కడా కూడా ఈ సొంతంగా ఏమి లేదు అతనికి. సొంత ఆశలు, సొంత నిర్ణయాలు, సొంత కోరికలు ఏమి లేవు ఆయనకి. కేవలం బతుకంతా దేవుడి కోసం అన్నమాట. జీవితకాలం దేవుడి కోసం బ్రతుకుతాడు ఆయన. ఆయన ఏ పని చేసినా దేవుడి నామానికి మహిమకరంగా, దేవునికి మహిమకరంగా ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళు అదే పనిలో ఉంటారు. అంటే పౌలు జీవితం ఒక డెడికేషన్ అన్నమాట. ఒక త్యాగపూరితమైన జీవితం పౌలుది దేవుడి కోసం. అలాంటి భక్తి చేసినప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తది. అందుకే అంటున్నాడు కదా యోబు గ్రంథం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈ రోజు క్రైస్తవులకు ఎంత మందికి వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టిస్తుంది? ఎలాంటి భక్తి చేస్తున్నారు? పేరుకి మాత్రం భక్తి చేస్తున్నానని చెప్పుకుంటారు. వీళ్ళందరూ కూడా సమయానికి నిజంగా కష్టం వస్తే అల్లాడిపోతారు అంతే. ఎక్కడ సహాయం వచ్చింది? ఎవరు చేస్తారు? ఈ ఎగ్జాక్ట్‌లీ యేసుప్రభు మన జీవితంలో లేనప్పుడు మనం అన్యులుగా ఉన్నప్పుడు ఎలా అల్లాడిపోయేవాళ్ళమో ఈ రోజు క్రైస్తవులు కూడా అలాగే అల్లాడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో సరైన భక్తి లేదు కదా! నువ్వు సరైన భక్తి చేస్తేగా, అరే నీ జీవితంలో నువ్వు ఇలా ఉంటే మంచిది కాదురా, నీకు ఇది భక్తి జీవితాన్ని మంచిది కాదు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్తా ఉంటాం. అది దేవుని వాక్యం కాబట్టి సేవకులు కూడా చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో వాడు మంచి భక్తి చేస్తాడు. చేయడమే కాకుండా వాడు వాక్యానుసారమైన భక్తి వాడికి ఏం చేస్తాడంటే ధైర్యాన్ని పుట్టించిద్ది. అప్పుడు పౌలులాగా ఇదే మాట మాట్లాడగలుగుతాడు. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, చనిపోయే పరిస్థితులు వచ్చేసినాయి పౌలుకి. అంటే ప్రాణాపాయంలో కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగేంత అంత ధైర్యాన్ని అటువంటి ధైర్యాన్ని తన భక్తి ఇచ్చిందనమాట పౌలుకి. అలాంటి ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరి భక్తి ఎవరికి ధైర్యాన్ని పుట్టించదు. ఎందుకంటే చేసే భక్తిలో శక్తి లేదు కదా! చేసే భక్తిలో శక్తి లేదు. అంతా వాక్య వ్యతిరేకమే. అరే బాబు నువ్వు ఈ పని చేయకూడదురా, ఇలా బూతులు మాట్లాడకూడదురా, ఇలా సినిమాలు చూడకూడదురా, ఇలా చేయకూడదు. ఎవరింటున్నారు? ఇవన్నీ ఇంతే, మేము ఎలాగ చేస్తాం యాజ్ యూజువల్ గా వాక్యం వినడం పక్కకి వెళ్ళిపోవడం. మళ్ళీ మామూలే. ఎవరు ఆగేది లేదు. ఏ పిని కూడా ఆగేది లేదు. ఇప్పుడు ఒక అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి అరే పద్ధతిగా ఉండండి అమ్మా, మీరు ఇట్లా ఉండండి, మీరు క్రైస్తవ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, మీరు బయటకెళ్తున్నారు, చక్కగా చున్నీలు వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి చెప్తే ఎవరైనా వింటారన్నమాట? వినేవాళ్ళు కొద్దిమంది వింటారు. అప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టిస్తది. ఎవరైతే దేవుని మాట విని మార్చుకుంటారో అది మంచి భక్తి. అప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టిస్తది. పౌలు ఎలాంటి వాడు చెప్తాడు కదా, నేను హింసకుడును, దూషకుడును, నా అంతటి పాపి లేడని చెప్తాడు. ఒప్పుకుంటున్నాడు. నిజంగానే పౌలు పరిస్థితి అదే కదా! తన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. తన పరిస్థితి ఒప్పుకుంటాడు కూడా. కానీ నేను ఎలాంటి వాడిని, నేను పాపుల్లో ప్రధానుడను, నేను హింసకుడును, నేను దోషకుడును, నేను ఎలాంటి వాడిని, నేను చాలా చాలా ఇబ్బంది పెట్టాడు కదా! క్రైస్తవులందరినీ చంపేశాడు, చాలా మందిని ఈడ్చుకుని వెళ్ళిపోవడం అన్నీ తెలుసు మనం. అయితే నేను అప్పుడు తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను. ఎంత చక్కటి మాట మాట్లాడతాడు అండి. అది తెలియక చేశాను నేను ఆ రోజు, కాబట్టి క్షమించబడ్డా. కానీ ఈ రోజు మళ్ళీ నేను అలా చేయను, ఈ రోజు మారాను నేను అని తన పౌలు లైఫ్ అంతా మార్చుకుని పూర్తిగా జీవితం అంతా దేవునికి డెడికేషన్ అండి. అతనికి పూర్తిగా డెడికేషన్ చేశాడు. మరి ఇప్పుడు అతని భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే అతని భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే చెప్తున్నాడు చాలా కాన్ఫిడెంట్ గా, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత నా వద్దకు వచ్చి నాకు చెప్పాడు, పౌలా నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా, పౌలా నువ్వు అక్కడికి వెళ్తావు. కానీ నీతో పాటు ఓడలో ఉన్నవాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఏమవదు. ఒక చక్కటి మాట చెప్పాడు దేవుడు. ఇంకా అంతే, ఆ మాట పట్టుకుని ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే పౌలు భక్తి పౌలుకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. జాగ్రత్తగా గమనిద్దాం మనం కూడా ఈ రోజు ఇదే మాట చెప్పగలగాలి. నేను ఎవని వాడునో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో చెప్పాడు కాబట్టి ఇది నాకు జరుగుతుంది.
నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాకు భరోసా ఇచ్చాడు కాబట్టి ఈ కార్యం నా జీవితంలో జరుగుతది. ఈ విజయం నేను సొంతం చేసుకుంటాను. ఈ పనిలో నేను ముందుకెళ్తాను అని మనం గూడా కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి. అప్పుడు మన భక్తి మనకు కూడా ధైర్యాన్ని పుట్టిస్తది. లేనప్పుడు ఎందుకండి భక్తి చేయడం? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించినప్పుడు ఇంకెందుకు? అన్యులు చేసే భక్తి ఒకటే, నువ్వు ఒకటే. వాళ్ళు ఎంతెంత దూరాలు వెళ్తారో ఒక్క విగ్రహం కోసం. ఒక విగ్రహాన్ని ఆరాధిస్తారు. ఆ ఇంట్లో ఉన్న విగ్రహం కూడా అదే. ఇక్కడ లోకల్‌గా గుళ్ళలో ఉన్న విగ్రహం అదే. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్లి కొండల పైన ఉన్న విగ్రహం అదే. అయినా సరే వాళ్ళు అంత దూరం వెళ్లి అక్కడికి వెళ్లి వాళ్ళు చేస్తారు. కానీ ఏంటి ఉపయోగం? ఆ భక్తిలో వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళు చేస్తారు మొక్కుబడి కేవలం. కానీ అలాంటి మొక్కుబడి భక్తి మనం చేయకూడదు ఈరోజు. అవన్నీ వదిలిపెట్టి వచ్చి జీవం గల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, సజీవుడైన ఒక దేవుని దగ్గరికి మనం వచ్చాం కాబట్టి, ఒక అబద్ధాన్ని వదిలిపెట్టి ఒక నిజంలోకి మనం వచ్చాం కాబట్టి, ఇప్పుడు మనం చేసే భక్తిలో శక్తి ఉండాలి. మన భక్తిలో శక్తి ఉండాలి. ఎట్లా పడితే అట్లా భక్తి చేయడం గాదు. ఎలా పడితే అలా నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. నా ఇష్టం వచ్చినట్టు నేను భక్తి చేస్తాను అని మనం అనుకోకూడదు ఎంత మాత్రం గూడా. దేవునికిష్టం. దేవుని ఇష్టం ఒకటుంటది మన జీవితంలో. ప్రతిది గూడా ఎవ్రి పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎవ్రి పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఏదైనా కావచ్చు. ఉద్యోగమా, వ్యాపారమా, సేవ ఏదైనా కావచ్చు. కానీ దేవుని చిత్తం అనేది ఒకటుంటది కదా! అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. అలా నెరవేర్చేలాగా మనం భక్తి చేస్తే అప్పుడు పౌలులాగా మనం కూడా కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. సో, అప్పుడు మనం కూడా నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తది. యోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడుగా ప్రశ్నేసాడు గదా! నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అని అడుగుతున్నాడు. ఏమయ్యా ఏం భక్తి చేస్తున్నావు నువ్వు? నీకు ధైర్యం లేదా? ధైర్యం పుట్టించదా? అని అడుగుతున్నాడు. ఈరోజు మనకి ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏం చెప్తాం? మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తేనేగా నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుందని చెప్పగలుగుతాం. మరి ఈరోజు ఆలోచించుకుందాం మనం. మన భక్తి మనకు ఎలా చేస్తున్నాం? ఎలాంటి భక్తి చేస్తున్నాం? మన భక్తిలో శక్తి ఉందా లేదా? ఇప్పుడు నిజ దేవుడి దగ్గరికొచ్చి కూడా మళ్ళీ విగ్రహారాధన చేసినప్పుడు ఎలా ఉండేవాళ్ళమో పక్కాగా నామినల్‌గా ఆ నామమాత్రంగానే మనం ఇక్కడ కూడా ఉంటామా? ఉంటున్నామా? లేదా ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం? పౌలులాగా కాన్ఫిడెన్స్ మనలో ఉందా ఈరోజు? పౌలు చెప్పినట్టు అంత భరోసా కలిగిన మాటలు మనం చెప్పగలుగుతున్నామా? ఎవరైనా ఒకళ్ళు అడిగినప్పుడు నీకిది జరుగుద్దా? నీకిది తగ్గిద్దా? నీకు అనారోగ్యం వచ్చింది తగ్గుద్దా? అని అడిగితే, నా దేవుడు నాకు సహాయం జేస్తాడు. నేను ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరిని ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరిని వాడనో, ఆ దేవుడు దూత, ఆ దేవుడొచ్చి నాకు చెప్పాడు, నాకు తగ్గిస్తానని మాటిచ్చాడు, తగ్గిస్తాడు. ఈ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఈ కాన్ఫిడెన్స్ భరోసా ఈరోజు మనలో కలిగి ఉండి మనం జీవించాలండి. అలాంటి భక్తి లేనప్పుడు అనవసరం అన్నమాట. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి వాడికి మాత్రమే ఆ ధైర్యం పుట్టించి. అదే సామెతల గ్రంథకర్త అంటున్నాడు మళ్ళీ. అందుకే 2 వాక్యాలు నేను మెయిన్ వర్డ్స్ కింద తీసుకున్నా నేను. ఎందుకంటే ఇక్కడ ధైర్యం పుట్టించదా అని దేవుడు అడిగాడు. పుట్టిస్తదని మనం చెప్పగలగాలి. నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తది. ఎప్పుడు పుట్టిస్తదంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడికి మాత్రమే ఆ ధైర్యం ఉంటది. ఎవ్వరికి ఉండదండి. పౌలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముచున్నాను. ఆ దేవుడిని నేను నమ్ముచున్నాను అని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? నా దేవుడిని నేను నమ్ముచున్నాను. నా జీవితంలో ఏదైనా సహాయం చేయగలడాయన. ఏ కార్యమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. మరి అని మనం నమ్ముచున్నామా? నమ్మాలి మనం. ఖచ్చితంగా నమ్మాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎంత క్లిష్టమైన ఉండొచ్చు. టఫ్ సిట్యుయేషన్ అయ్యుండొచ్చు. అయినా దేవుడు సహాయం చేస్తాడు. మాట ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా నమ్మదగినవాడు. పౌలుకి మాట ఇచ్చాడు కదా! ఆ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా నీకు నువ్వు కానీ, ఓడలో ఉన్న ఎవరు కానీ ఏం కాదు మీకు. ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా ఏమవ్వదని చెప్పాడు. మాటంటే మాటే. ఆ మాటను పట్టుకొని నమ్మి పౌలు అక్కడున్న వాళ్ళందరితో కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏం కాదు. మనకు ఎవరికీ ఏం కాదని దేవుడు చెప్పేసారు గదా! రాత్రికాల సమయంలో నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత వచ్చి నాతో మాట్లాడేసాడని చెప్తున్నాడు. చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. కాబట్టి అటువంటి మంచి భక్తి అన్నమాట. నేను నమ్ముచున్నాను. నా దేవుడు చెప్పాడు కదా! అది జరుగుతదని నేను నమ్ముచున్నాను. అందుకే ప్రభువు నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును గాక అంటాడు. ఎప్పుడైనా అంతేనండి. మన నమ్మిక చొప్పునే. కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకు అవిశ్వాసం వచ్చిద్ది. చాలా అల్ప విశ్వాసంగా లేదా అవిశ్వాసంగా మాట్లాడతాం మనం. కానీ దేవుడు అలా కాదు. కానీ తప్పకుండా విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఏదైనా ఆయన చేయగలడు అనే విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు మరి ఆ పౌలుకున్న అటువంటి మంచి భక్తి మనం చేయగలగాలి. అంతేకాకుండా ఈ మాట మనం పలకగలగాలి. నేను ఎవరిని వాడనో అంతే. నేను యేసు వాడను. నేను ఎవరిని సేవిస్తున్నానో యేసుని సేవిస్తున్నాను. ఇది కాన్ఫిడెన్స్ అన్నమాట. ఈ పాస్టర్‌లు సేవించే వాళ్ళకి లేకపోతే చాలా మందండి కొంతమందికి పాస్టర్‌లు దేవుళ్ళైపోతారు.
కొంతమందికి ఏమో విగ్రహాలు దేవుళ్ళు అవుతాయి. కొంతమందికి సెల్ ఫోన్ విగ్రహం అయిపోద్ది. కొన్ని విగ్రహాలే అయిపోతాయి మన జీవితంలో. దేవుడి మీద అసలు దేవుడి దగ్గరికి వెళ్ళలేం మనం. క్రీస్తుని తెలుసుకోక ముందు ఎలా ఉన్నారో, తెలుసుకున్న తర్వాత అలాగే ఆయనకి దూరంగానే ఉంటారు. ఇప్పుడు క్రీస్తుని తెలుసుకోక ముందు సమీపంగా లేంగా మనం ఆయనకి దూరంగా ఉన్నాం. ఆయన చాలా విషయాల్లో పాపం చేసుకుంటూ ఆయనెవరో మన జీవితంలో తెలియక దూరంగా ఉన్నాం. దూరస్తులమై ఉన్నాం. కానీ ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు దూరస్తులమైన మనల్ని ఆయన ప్రాణత్యాగము, బలియాగం ద్వారా సమీపంగా చేసుకున్నాడాయన. ఈరోజు ఎంత ధన్యులమండి మనం. ఇది ఆయన సమీపంగా వచ్చేసాం మనం. నిజంగా ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు. "నీ ప్రజలకి నీవు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడయ్యా" అని అడుగుతాడు. అంతే కదా! ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎవరు లేరండి. ఎవరు లేరు. అంతేకాకుండా మీకా గ్రంథంలో కూడా చెప్తాడు ఒక దగ్గర మరి 7వ అధ్యాయం అనుకుంటా. దానిలో అంటాడు కదా! మీ దోషములన్నిటిని కూడా పరిహరించడానికి కానీ, మీ అతిక్రమాలన్నీ తుడిచిపెట్టడానికి కానీ మరి ఆయన 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 మీ పట్ల కనికరం చూపినట్లుగా ఆయనతో సమం ఎవరు? దేవుళ్ళనేవాళ్ళు చాలా మందున్నారు. ఈ లోకంలో దేవుళ్ళని పిలువబడేవాళ్ళు. కానీ ఎవరు? ఆయనతో సమమైన దేవుడెవడు అని రాసుంటదక్కడ. అంటే ఆయన మన దోషాలు పరిహరించడంలో గాని, మన అతిక్రమాలు దాచిపెట్టడంలో, తుడిచిపెట్టడంలోనే గాని, మరి అంతే కాకుండా ఆయన అంటాడు కదా! మీ పాపాలన్నీ సముద్ర అగాధంలో వేసేస్తానంటున్నాడు. ఎంత మంచి మాటండి అది. అసలు అసలు నిజంగా ఆ మాట చూసి మారిపోవచ్చు కదా! చాలా మంది మారిపోవచ్చు. ఎంత బాగా మాట్లాడతాడో ఆ మాటలు. అక్కడే అంటాడు మీకా గ్రంథంలో. మీ పాపాలన్నీ సముద్ర అగాధంలో యేసేస్తానంటాడు. చూడండి అగాధంలో ఎళ్ళిపోతే ఏది కనపడదు గదండీ! అలాగనమాట. ఒక దగ్గర అంటాడు మీ పాపాలన్నీ వీపు వెనకాల యేసుకుంటానంటాడు. ఎంత మంచి దేవుడండి ఈయన. ఇటువంటి దేవుడిని మనం కలిగుండి గూడా ఈరోజు అసలు ఆయన యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నాం మనం. అందుకే మన భక్తి మనకి ధైర్యం పుట్టించట్లేదు. మన భక్తి అస్సలు ధైర్యం లేదు మనకి. ఈరోజు మనం అల్లాడిపోతున్నాం. కష్టమొస్తే అల్లాడిపోతున్నాం. సమస్యొస్తే అల్లాడిపోతున్నాం. కలవరపడుతున్నాం, దిగులు పడుతున్నాం, చాలా వేదన చెందుతున్నాం. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి మనలో అంటే అసలు మన భక్తి మనకు ధైర్యాన్ని ఎక్కడ పుట్టిస్తుంది? పౌలు లాంటి మాటలు మనమెక్కడ మాట్లాడుతున్నాం? నేనెవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో అని గొప్పగా చెప్పుకున్నామా? ఏ రోజైనా మనం మన బతుకులకి చెప్పుకున్నామా? పౌలు ఎంత బాగా చెప్తున్నాడో, తన దేవుడి గురించి ఎంత గొప్ప చేసుకుంటున్నాడో, ఎంత నమ్మకంగా నేను నా దేవుడిని నమ్ముచున్నాను. ఆ మాట చూడండి ఎంత బావుందో. నేను దేవుడిని నమ్ముచున్నాను. దూత చెప్పిన ప్రకారం జరుగుతది. నేను దేవుడిని నమ్ముచున్నాను. ఆయన చెప్పాడు నాకు జరుగుతది. నేను నమ్ముచున్నాను. అంటే పౌలు భక్తి తనకి ధైర్యాన్ని పుట్టిస్తోంది. ఆ ధైర్యంతోనే అన్ని మాటలు ఓడలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. తనకి మాత్రమే దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడితే ఆ మాటలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ధైర్యపరుస్తున్నాడు. అంటే ప్రాణాపాయంలో సైతము తను బలపడ్డమే గాకుండా ఫస్ట్ తను బలపడాలి గదండీ! ఇప్పుడు సిట్యుయేషన్ అంతా నిజంగానే చాలా ఘోరంగుంది పరిస్థితి. ఇప్పుడు కాసేపట్లో ఓడ మునిగిపోతే చచ్చిపోతాం అనే పరిస్థితనమాట అది. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఫస్ట్ తను ధైర్యం తెచ్చుకోవాలి గదా! మనమన్నీ అంతే గదండీ! మన పరిస్థితులు బాగోనప్పుడు కుటుంబం అంతా ఇబ్బందిలో ఉన్నామనుకో, మనం ధైర్యం తెచ్చుకోవాలి ఫస్టు. మనకి ధైర్యం కావాలి సరిపోదు. మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన కుటుంబస్తులందరిని ధైర్యపరచాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఓడలో ఉన్నోళ్ళందరూ అధైర్యపడిపోయారు. ఇంక చావు ఖాయమనుకున్నారు. అలాంటి పరిస్థితుంది. అయితే ఫస్టు తాను బలపడ్డాడు. దేవుని మాటలు బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇతరులను కూడా ధైర్యపరుస్తున్నాడు. చూసారా పౌలు మాటలిక్కడ. అంటే ప్రాణాపాయంలో గూడా ప్రాణాపాయం పరిస్థితి వచ్చినా గూడా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా గూడా, తను బలపడ్డమే కాకుండా, తను ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా, ఇతరులను కూడా ధైర్యపరుస్తూ, వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ, ఆహ్, ఇంకా దేవుడిని గొప్ప చేస్తూ మళ్ళక్కడ నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను అంత అధైర్యమైన పరిస్థితిలో గూడా, అంత డిఫికల్ట్ అన్నమాట అది. అది కష్టమైన పరిస్థితది. ఇలాంటి సిట్యుయేషన్‌లో గూడా తను ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా, తన దేవుడిని మళ్ళీ గొప్ప చేస్తూ, నేను ఎవరిని వాడను, ఎవరిని సేవిస్తున్నాను అని చెప్తూ, రాత్రికాల సమయంలో నా దేవుడు మాట్లాడాడు. కాబట్టి నేను ధైర్యంగున్నాను. నా దేవుడిని నేను నమ్ముచున్నాను. మీరు కూడా ధైర్యంగుండండి. అంటే మిగతా వాళ్ళని కూడా ధైర్యపరిచేస్తున్నాడు. ఎంత తన భక్తి తనకి ధైర్యాన్ని పుట్టించకపోతే, మరి అంత ధైర్యం ఎలా వస్తదండి? ఆయన పౌలు యెహోవా యందు భయభక్తులు కలిగిన పర్సన్ అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ఎవరికైనా ఇట్లాంటి ధైర్యం వచ్చుద్ది. బహుధైర్యం పుట్టించును. అదే కదా సామెతల గ్రంథకర్త రాస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అది బహుధైర్యం. మామూలు ధైర్యం కాదది. ప్రాణాపాయంలోనూ కూడా తాను ధైర్యం తెచ్చుకొని ఇతరులను కూడా ధైర్యపరచడం మళ్ళీ. అసలు మనకే ధైర్యం చాలదు ఆ టైంలో. ఎలాగా ఏంటని రకరకాలుగా ఆలోచిస్తాం మనం. మరి ఇక్కడ తను ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా మళ్ళీ ఓడలో ఉన్నోళ్ళందరిని ధైర్యపరుస్తున్నాడు ఇతరులను గూడా. మరి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా పౌలు కనిపిస్తా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే బహుధైర్యం పుట్టించింది. ఆ ధైర్యం ఏం చేసిందంటే అతని భక్తి అతనికి బహుధైర్యాన్ని పుట్టించింది. కాబట్టి మళ్ళీ యోబు గ్రంథంలో మాట్లాడినట్లుగా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? అంటే పుట్టించాలి. యోబుకి మరి పౌలుకి పుట్టించింది గదా! తన భక్తి తనకి ధైర్యాన్ని పుట్టించింది. అందుకే ప్రాణాపాయంలోనూ తను ధైర్యం తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇతరులను కూడా ఓడలో ఉన్నవాళ్ళు ధైర్యపరిచాడు. అంతేనా? చివరిగా ఒక మంచి మాట అన్నాడు గదా! నేను నా దేవుని నమ్ముచున్నాను. ఎక్సలెంట్ వర్డ్ అండి ఇది. చాలా ఎక్సలెంట్ వర్డ్.
నేను నా దేవుడిని నమ్ముచున్నాను అంతే. ఆయన నాతో మాట్లాడాడు, మాటిచ్చాడు, నేను నమ్ముచున్నాను. అంతే ఇంకేం మాట్లాడలేదు. మీరు కూడా నమ్మండి. మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు చెప్పాడు అంతే. నేను ఎవరిని సేవించుచున్నానో, ఎవరిని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు. ఎంత చక్కటి మాటలండి. చాలా మంచి మాటలన్నమాట ఇవి. నేను ఎవరిని వాడనో ఎంత కాన్ఫిడెంటో మాటల్లో అసలు. ఈరోజు మనం కూడా అలాగే ధైర్యంగా చెప్పగలగాలి. నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ యేసు. నేను ఎవరిని వాడనో యేసు వాడను నేను. నేను ఎవరిని సేవిస్తున్నానో యేసుని సేవిస్తున్నాను. ఆ దేవుడు నాతో చెప్పాడు. కాబట్టి ఇది నాకు జరుగుద్ది. కాన్ఫిడెంట్‌గా మనం కూడా మన మనం ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్‌ని, మన మన ఫ్రెండ్స్‌ని, మన కొలీగ్స్‌ని ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని కూడా మనం ధైర్యపరచాలన్నమాట. అటువంటి మంచి భక్తి మనం చేయగలగాలన్నమాట. కాబట్టి ఈరోజు మరి ప్రభు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా? అని ప్రభు అడిగారనుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఆయనకి? ధైర్యాన్ని పుట్టిస్తుందయ్యా అని చెప్పాలి. ఎప్పుడు చెప్పగలుగుతాం ధైర్యాన్ని పుట్టిస్తదయ్యా అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? పౌలులాగా మంచి భక్తి చేసినప్పుడన్నమాట. పౌలు మంచి భక్తి చేస్తున్నాడని ఇక్కడ అర్థమవుతుంది కదా! ఎంత కాన్ఫిడెంట్‌గా నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఏమీ కాదు మీరు ధైర్యంగా ఉండండి. అంతేకాదు నేను నమ్ముచున్నాను ఈ కొద్ది మాటలు మనం చెప్పగలగాలి. మనం చెప్పగలగాలి. మన సిట్యుయేషన్, మన జీవితంలో పరిస్థితిని బట్టి మనం చెప్పగలగాలి. నేను కూడా ఇలాగే మనం కూడా మాట్లాడాలి. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దేవుడు నాకు మాటిచ్చాడు. కాబట్టి ఇది నా జీవితంలో జరుగుతది. ఈ ఈ కార్యం నా జీవితంలో దేవుడు చేస్తాడు అని మనం కూడా పౌలులాగా కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగితే అప్పుడు మనము కూడా పౌలు వలె మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తది. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. అలాంటి మంచి భక్తి మనం చేయాలి. అని మన ఇష్టానుసారంగా చాలా మంది నామినల్‌గా ఉండిపోతున్నారు. చాలా నామమాత్రంగా బతికేస్తున్నారు. అరే! సమాధుల పండుగ చేయొద్దురా, అక్కడికి వెళ్ళొద్దు, చేయకూడదు అని చెప్తామా? ఖచ్చితంగా పండుగ రోజు ఎళ్ళిపోతారాళ్ళు. అసలు ఆగే పనే లేదు. ఆళ్ళకి ఎవరి సమాధి దగ్గరికెళ్తున్నారో వాళ్ళకేమేమి ఇష్టమో అన్ని తీసుకొని ఎళ్ళిపోతారు వాళ్ళు. మనం చెప్తే ఇనేది లే. చేస్తే ఏమైంది? మేమెప్పటినుంచో చేస్తున్నాం. మాకు అలవాటయిపోయింది గదా! లైక్ కార్సీమ వాళ్ళుంటారు చూడండి. అమ్మ విగ్రహాన్ని ఆరాధించకూడదమ్మా. వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఫస్ట్ నుంచి చేస్తున్నాంగా, మేము రాలేము, మేము అక్కడే ఉంటాం అని మూర్ఖత్వం అన్నమాట. ఇలాంటి వాళ్ళు రేపేదైనా కష్టమొచ్చి ఇబ్బందొచ్చిందనుకోండి, పౌలులాగా చెప్పగలరా? పౌలులాగా మాట్లాడగలరా? ఈ సమాధుల పండక్కెళ్ళేవాళ్ళు, సమాధులను ఆరాధించేవాళ్ళు, దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, విగ్రహాన్ని వదిలేయండిరా అంటే వదిలేని వాళ్ళు. అంటే వీళ్ళ గురించి కాదసలు. మనలో కూడా చాలా మంది ఇప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. కానీ మనలో విగ్రహాలు లేవేంటి? మనలో కూడా చాలా మందికి సెల్ ఫోన్ ఒక విగ్రహము, టీవీ ఒక విగ్రహము. ఏదో ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత అన్నమాట. అవి విగ్రహాలేగా. కోపం తెచ్చుకుంటారు. కొంతమంది చాలా ఫాస్ట్‌గా కోపం రియాక్ట్ అవుతారు. అది ఒక విగ్రహమే. కొంతమంది ఏది పడితే అది మాట్లాడేస్తారు. నోరు జారేస్తారు. మళ్ళీ ఎదుటి వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారని లేకుండా. అదొక విగ్రహము. ఇవన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితులన్నమాట. మరి విగ్రహాలన్నీ మనసులో పెట్టుకొని మన భక్తి మనకు ధైర్యాన్ని ఎలా పుట్టిస్తండి? మన భక్తి మనకు ధైర్యాన్ని ఎలా పుట్టిస్తది? ఇవన్నీ కలిగే ఉంటాం మళ్ళీ మనం. ఇవన్నీ కలిగే ఉంటాం. మన భక్తి మనకు ధైర్యాన్ని ఎలా పుట్టిస్తది చెప్పండి? పుట్టించదు. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించదండి. కాబట్టి మనము ఏం చేయాలి అంటే మంచి భక్తి చేయాలి. మంచి భక్తి చేసినప్పుడే పౌలులాగా మనం అనగలుగుతాం. నా దేవుడు నేనెవరిని సేవిస్తున్నానో, నేనెవరిని వాడనో ఆ దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి నాకీ కార్యం జరుగుతది. నాకు విజయం వస్తది అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాం. అప్పుడే మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తదన్నమాట. కాబట్టి ఈరోజు మన భక్తి ఎలా ఉందో చూసుకుందాం మనందరం కూడా. దేవుడు చాలా చక్కగా కొంతమంది భక్తుల్ని మన ముందు పెట్టి భక్తి ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉందా? లేకపోతే ఇలాగే నామమాత్ర భక్తి చేస్తున్నామా మనం? మరి నామమాత్ర భక్తి చేస్తే ఎట్టి పరిస్థితిలోనూ మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించదు కదండీ! ఇప్పుడు నామమాత్ర భక్తి చేసేవాడు, ఈ సమాధుల దగ్గరికెళ్లి ఆరాధించేవాడు, విగ్రహాన్ని ఆరాధించేవాడు, ఇక దేవుడిని కాకుండా అనేక వాటిని విగ్రహాలుగా పెట్టుకున్నవాడు. మరి వీళ్ళందరూ ఇలా చెప్పలేరు కదా పౌలులాగా. పౌలులాగా చెప్పలేరు. కష్టం వచ్చినప్పుడు నేను నా దేవుడిని నమ్ముచున్నాను. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానో, ఆయన నాతో మాట్లాడాడు. ఇవన్నీ రావు మాటలు. ఈ కష్టం వచ్చిందంటే వాడు బెంబేలు పడిపోతాడు మళ్ళీ. ఎందుకంటే చెప్పిన మాట వినడుగా. చెప్పిన మాట వినడు. దేవుడు చెప్పిన మాట చేయడు. వాడిష్టాన్ని నెరవేర్చుకుంటాడు. మరి వాడిష్టాన్ని వాడు నెరవేర్చుకున్నప్పుడు దేవుడి మాటలు అప్పుడు విన్నప్పుడు దేవుడు నాకు చేస్తాడని భక్తి అంత ధైర్యం ఎలా వచ్చుద్దండి? రాదు ఎవరికీ గూడా. ఈరోజు మనం ఒక విషయాన్ని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నామంటే దేవుడి కోసం మనం ఏదైనా చేయగలిగితే. ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చేసినప్పుడు చూడండి ఆ కాన్ఫిడెంట్ మనలో వచ్చుద్ది. ఆ కాన్ఫిడెన్స్ మనలో వచ్చుద్ది. గమనించుకుందాం మనం. మనం ఆయన చెప్పింది చెప్పినట్టు విన్నప్పుడు, ఇదిగో పలానాది చెయ్యన్నప్పుడు చేసినప్పుడు, పలానాది వద్దు అన్నప్పుడు వదిలేసినప్పుడు, పలానా భక్తి నువ్వు చెయ్యి, పలానా విధంగా ఉండు నువ్వు అని దేవుడు చెప్తాడు కదా మనతో. చెప్పినప్పుడు అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టిస్తది. మిగతా వాళ్ళకి రాదు ఆ ధైర్యం. పౌలుకి ఎందుకంత ధైర్యం? ఎందుకు ఆ మాటలో కాన్ఫిడెన్స్ ఏంటి? ఏంటి ఆ భరోసా? ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నాడో అంటున్నాడే. ఇంకా నా దేవుడిని నమ్ముచున్నాను. ఆ దేవుడు నాతో మాట్లాడాడు నేను నమ్ముచున్నాను.
మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే పౌలు భక్తి తనకి ధైర్యాన్ని పుట్టిస్తోంది. ఖచ్చితంగా ధైర్యమేనండి. 100% ధైర్యమే. అయితే అటువంటి మంచి భక్తి మనం గూడా చేస్తే, మనకి కూడా పౌలు వలె ధైర్యం వచ్చిద్దండి. మన భక్తి మనకి ధైర్యము పుట్టించును గాక. ఇలాగే ధైర్యంగా ఎవరు మాట్లాడారో మనం చూద్దాం. సంఖ్యాకాండం మనం గమనిస్తే, సంఖ్యాకాండం 13 అధ్యాయం. అయితే ఇక్కడ కాలేబు ఉన్నాడు కదా! కాలేబు మాటలు చూద్దాం మనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయంగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఇక్కడ బలమైన శత్రువులు ఎదురుగా ఉన్నారు. అయినా దేవుని ద్వారా మనకి విజయమే కలుగుతది అన్న ధైర్యం కాలేబులో మనం చూస్తామండి. కాలేబులో మనం అటువంటి ధైర్యాన్ని చూడగలుగుతున్నాం చూడండి. ఎందుకంటే శత్రువు బలమైన వాడే. శత్రువు బలమైన వాడే కానీ, కాలేబు చెప్తున్నాడు గదా! మాట చూడండి. కాలేబు ఏమంటున్నాడంటే, మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఎందుకంటే ఇక్కడ అక్కడ పరిస్థితులన్నీ చూసి రమ్మని పంపించినప్పుడు, మరి కాలేబు ఈ మాటలు చెప్తున్నాడన్నమాట. యాక్చువల్‌గా అక్కడ శత్రువులు బలంగానే ఉన్నారు. మనం చూసాం గదా! ఈ వచనంలో 28, 29 వచనాల్లో చూపిసి చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరి గురించి అమాలేకీయులు ఎట్లున్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారని చెప్తున్నాడు. అంటే బలమైన శత్రువే వాడు. శత్రువు బలమైన వాడే. కానీ కాలేబు ఏం చేస్తున్నాడంటే మిగతా వాళ్ళకి, కాలేబుకి తేడా ఏంటంటే ఆహ్, ఇక్కడ కాలేబు ఏం మాట్లాడుతున్నాడంటే ఆహ్, శత్రువు బలమైన వాడైనా సరే, శత్రువు యొక్క బలాన్ని చూడకుండా దేవుని యొక్క బలాన్ని చూస్తున్నాడు. నా దేవుని యొక్క గొప్ప, నా దేవుడు బలమైన వాడు. అంటే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా దాన్ని మనం నిశ్చయంగా వెళ్తాము, స్వాధీనపరచుకుంటాము అని చెప్తున్నాడు. దాన్ని స్వాధీనం చేసుకుంటాం. మనం నిశ్చయంగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. అంటే దీన్ని జయించడానికి దేవుడు శక్తిస్తాడు. మన దేవుడు గొప్పవాడు. ఆ శత్రువు ఎంతటి వాడైనా, శత్రువు బలం ఎంతటిదైనా సరే, మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ కాలేబు మాటల్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తా ఉంది మనకి. ఇందాక పౌలు మాటలో ఎంతైతే కాన్ఫిడెన్స్ కనిపించిందో, అలాగే ఇక్కడ కాలేబు మాటలో కూడా చాలా కాన్ఫిడెన్స్. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. మిగతా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళంత బలవంతులు, వీళ్ళింత బలవంతులు, అమాలేకీయులు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారని వాళ్ళు గొప్ప చేస్తూ చెప్తా ఉన్నారు. కానీ కాలేబు మాటలో తేడా ఏంటంటే కాలేబు చెప్పేదేంటంటే, కాలేబు భక్తి కాలేబుకి ధైర్యం పుట్టిస్తోంది. అందుకే మంచి భక్తి చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం వెళ్తాము, వాళ్ళని స్వాధీనం చేసుకుంటాము, వాళ్ళని జయించడానికి మన శక్తి సరిపోద్ది. అంటే మన దేవుడు మనకిచ్చే శక్తి మనకు సరిపోద్ది. వాళ్ళని జయించడానికి మన దేవుడు సరిపోతాడు. మన దేవుడు మనకు శక్తి ఇస్తాడు. కాబట్టి మనం వాళ్ళందరిని కూడా నిమ్మళపరిచి జనాలతో మాట్లాడే మాట అన్నమాట. అంటే ఇక్కడ పౌలేమో ప్రాణాపాయంలో గూడా తను ధైర్యపడ్డాడు. అక్కడున్న వాళ్ళందరిని ధైర్యపరిచాడు. అలాంటి మంచి భక్తి చేశాడు. అతను చేసిన భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టించింది. అందుకే ధైర్యంగా ఉండండి మీరని చెప్తున్నాడు. తను ధైర్యంగా ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళందరిని ధైర్యపరిచాడు. నేను నమ్ముచున్నానని చక్కటి మాటలు చెప్పాడు. సో పౌలు భక్తి పౌలుకి ధైర్యాన్ని పుట్టించింది. రెండోదిగా కాలేబు భక్తి కూడా కాలేబుకి ధైర్యాన్ని పుట్టించింది. అందుకే వెళ్ళిన వాళ్ళందరూ ఒక మాట మాట్లాడుతుంటే కాలేబు ఏమంటున్నాడు? వెళ్ళిన వాళ్ళందరూ శత్రువు బలమైన వాడు. వీడి దగ్గరికి మనం వెళ్ళలేము. మనం జయించలేము. దాన్ని స్వాధీనపరచుకోలేము. ఇదిగో అమాలేకులు ఇట్టున్నారు, వాళ్ళు ఇట్టున్నారు అంటుంటే కాలేబు ఏమంటాడంటే, కాలేబు చెప్పే మాట ఎలా ఉందంటే, కాలేబు బలమైన శత్రువు ఎదురుగా ఉన్నాడు. ఆడు బలవంతుడే నిజంగానే. బలమైన శత్రువులు ఎదురుగా ఉన్నా సరే, శత్రువు యొక్క బలం వైపు చూడకుండా, తన దేవుని యొక్క బలం మీద ఆధారపడే వ్యక్తి కాలేబు అన్నమాట. శత్రువు యొక్క బలం వైపు చూడకుండా, తన దేవుడు బలవంతుడని తన దేవుని మీద ఆధారపడడం ద్వారా తన భక్తి తనకి ధైర్యాన్ని పుట్టించింది. తన దేవుడి యొక్క బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తి కాలేబు ఇక్కడ. కాబట్టి అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అనమాట. సో ఆ మాటలు అందుకే మనకు తెలుసు కదా, వాగ్దాన దేశంలోకి యెహోషువ, కాలేబు వెళ్తారు కదా. మిగతా వాళ్ళు వెళ్ళరు. ఎలా వెళ్ళగలిగాడు? వాగ్దాన దేశానికి ఎలా వెళ్ళగలిగాడు అంటే తన దేవుని యొక్క బలం మీద నమ్మకం అన్నమాట. ధైర్యం. అతని మాటలో ఎంత ధైర్యం ఉందండి. మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాలేబు ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ నిమ్మళపరిచి మోషే ఎదుట రాసింది. అందరిని నిమ్మళపరిచి చెప్తున్నాడు. ఏం కాదు, మనం వెళ్దాం అక్కడికి, దాన్ని స్వాధీనం చేసుకుందాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. ఎందుకంటే శక్తిమంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి. మనం బలహీనమే. అదిగో శత్రువు బలవంతుడే. వాళ్ళందరూ చెప్తుంది రైట్. ఇక్కడ శత్రువు బలవంతుడు. కానీ శత్రువు ఎంత బలవంతుడైనా ఆ శత్రువు బలము మన దేవుడి బలం ముందు శత్రువు బలం ఓడిపోవాల. అది కాన్ఫిడెన్స్ కాలేబుకి. అందుకే కదా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా. కాలేబు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు.
కాన్ఫిడెంట్ గా అంటున్నాడు కదా! మనం ఏం కాదు వెళ్దాము, స్వాధీనం చేసుకుందాము. మనం దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, దాన్ని జయించడానికి మన శక్తి సరిపోద్ది. ఎందుకంటే శక్తిమంతుడు, బలవంతుడైన దేవుడిని కలిగున్నాను కాబట్టి. ఈ కాన్ఫిడెన్స్ ఎంత బావుందండి ఆ మాట. అంటే కాలేబు చేసే భక్తి తనకి ధైర్యాన్ని పుట్టిస్తోంది. తన దేవుని బట్టి తను ధైర్యం తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కాలేబు వెళ్ళాడు కదా! వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయిపోయాడు. మిగతా ఎవరు ఎళ్ళినట్టుగా అక్కడ మనం చూడం కదా! ఓన్లీ ఇద్దరు మాత్రమే అక్కడ వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయ్యారు. మరి ఈ రోజు క్రైస్తవులమైన మనము మన వాగ్దాన దేశం ఏంటి? మనకు దేవుడు వాగ్దానం చేసిందేంటి? పరలోకం అనే గొప్ప గిఫ్ట్ అన్నమాట. మన కోసం ఒక బహుమానం. సో, ఈ బహుమానంకి ఈ దేశానికి మనం కూడా చేరుకోవాలిగా. మన వాగ్దాన దేశానికి మనం మరి ఎంతమంది మనం చేరుకోగలుగుతాం? కాలేబులాగా మనం కూడా శత్రువైన శత్రువు వీటన్నిటికి మనప్పుడు వీటి యొక్క ఏదైనా మనం చూసినప్పుడు బలాన్ని మనం చూడకుండా ఇక మన భక్తి అని పుట్టించి కాలేబు వలె ఏమీ కాదు మనం వెళ్తాం పరలోకానికి ఖచ్చితంగా. మనం ఖచ్చితంగా ఎళ్తాం అక్కడికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి మన దేవుడు సహాయం చేస్తాడు అని మనం కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి వైపు మనం చూసినప్పుడు, ఆయన బలం మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనం గూడా మన వాగ్దాన దేశానికి చేరుకుంటాం. ఇప్పుడు కాలేబులాగా మనం కూడా అప్పుడు అది వాగ్దాన దేశం వాళ్ళకి. కనాను దేశం. మనకిప్పుడు పరలోకం అన్నమాట. సో, మనం గూడా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ రోజు మరి కాలేబు భక్తి కాలేబుకి ధైర్యాన్ని పుట్టించింది. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. మిగతా వాళ్ళకి ఇప్పుడు మనం ఉన్నామండి. ఓ 10 మంది వెళ్ళాము. 9 మంది ఏం మాట్లాడితే మనం అదే మాట్లాడేస్తాం గదా! వాడేం చెప్తున్నాడు అదే చెప్తాం. మనం సెపరేట్‌గా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళలాగే మనం. మన భక్తి మనకి ధైర్యం లేదు కదా! మన దేవుడిని మనం నమ్మలేం కదా! పౌలులాగా నేను నా దేవుడిని నమ్ముచున్నాను అని చెప్పలేం. నేను ఎవరిని వాడను, ఎవరిని సేవిస్తున్నాను అని మనం చెప్పలేం. ఈరోజు చెప్పే పరిస్థితి లేదు. ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? నేను ఎవరిని వాడను, నేను యేసు వాడను, యేసుని సేవిస్తున్నా, ఆ దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పలేకపోతున్నాం మనం. ఎందుకంటే మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించట్లేదు. కానీ ఈరోజు మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించేదిగా ఉంటే, మనం కూడా కాలేబు వలె చెప్పగలుగుతాం. ఏం కాదు వెళ్దాం మనం. స్వాధీనం చేసుకుందాం. దాన్ని మనం జయించలేకు మన శక్తి చాలు. మన దేవుడు గొప్పవాడు కాబట్టి, శక్తిమంతుడు కాబట్టి, బలవంతుడు కాబట్టి ఏదైనా చేయగలడాయన. కాబట్టి దాన్ని మనం జయించుకొని వద్దాం. అది మనం జయిద్దాం అని చెప్పి మనం కూడా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. ఎప్పుడు ఇలా చెప్పగలుగుతామంటే, మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించినప్పుడు. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలండి. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీకు సరిపోద్ది కదా అని. మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం మంచి భక్తి చేసినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, అప్పుడు మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తది. అందులో ఏ సందేహం లేదు. అయితే మనము అలాంటి మంచి భక్తి మనం చేయాలండి. మరి ఈరోజు మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా? మనం గూడా పౌలు వలె, కాలేబు వలె మాట్లాడగలుగుతున్నామా? పౌలు ప్రాణాపాయం వచ్చినా సరే, చనిపోతాం కాసేపట్లో అన్నట్లు పరిస్థితులు మారిపోయినా సరే, తను ధైర్యం తెచ్చుకోవడమే గాకుండా, తన ఓడలో ఉన్న వాళ్ళందరిని ధైర్యపరుస్తున్నాడు. తన దేవుడిని గొప్ప చేస్తున్నాడు. నేను నమ్ముచున్నానని చెప్తున్నాను. నమ్ముచున్నాను నేను నా దేవుడిని అంటున్నాడు. నా మరి నేను ఎవరిని వాడిని, ఎవరిని సేవిస్తున్నానని చెప్పాడు కదా! మనం ఈరోజు అలా ఉన్నామా లేదా? చూద్దాం ఒకసారి. రెండోదిగా కాలేబు గూడా అంతే. ఎంతమంది తనతో వచ్చిన వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడుతున్నారు. శత్రువే గొప్పవాడు, శత్రువు అట్లాంటి వాడని చెప్తుంటే, కాలేబు మాత్రం ఏం చెప్తున్నాడంటే, "ఏమీ కాదు మనం అక్కడికెళ్దాం పదండి. దాన్ని స్వాధీనం చేసుకుందాం మనం. దాన్ని జయించుటకు మన శక్తి సరిపోద్దని." అదే ఇక్కడ కాలేబు పరిస్థితి ఏంటంటే, శత్రువు బలమైన వాడైనా సరే, ఎటువంటి బలమైన శత్రువు ఎదురుగా ఉన్నా సరే, శత్రువు యొక్క బలం మీద దృష్టి పెట్టకుండా, తన దేవుని యొక్క బలం మీద దృష్టి పెట్టాడు. శత్రువు బలం కాదు, శత్రువు అసలు బలమే కాదది. కానీ నా దేవుడు బలవంతుడు కాబట్టి, నా దేవుడి యొక్క బలం ముందు శత్రువు బలం పనిచేయదని ఆహ్, తన దేవుడి బలం మీద దృష్టి పెట్టి, మనం అక్కడికి వెళ్దాం స్వాధీనపరచుకుందాం అని చెప్పాడు. కాబట్టి కాలేబు మాటల్లో కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అతనిలో కూడా వచ్చిందంటే, కాలేబు చేసే భక్తి కూడా కాలేబుకి ధైర్యాన్ని పుట్టిస్తోంది. ఈరోజు మనం కూడా మంచి భక్తి చేయాల. వాక్యానుసారమైన జీవితమే మంచి భక్తండి. ఇంకేం కావాలి? అలాగే సామెతల్లో చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తది. సో, మనకెందుకు ధైర్యం లేదు ఈరోజు మనకి ఎందుకు భయపడుతున్నామంటే, మనకు దేవుని యందు భయభక్తులు లేకుండా పోతున్నాయి. ఆ భయము, భక్తి తగ్గిపోతా ఉంది. మన దేవుడే కదా! మనకి ఏం కాదులే అని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏం చేసినా పర్లేదులేరా, దేవుడు మననేం చేయడులేరా అని అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు. 1, 2 తప్పులు చేయడం, దేవుడేం మాట్లాడట్లేదుగా సైలెంట్‌గా ఉన్నాడులే, పర్లేదులే అని కంటిన్యూ చేసేయడం. దేవుడేమంటాడో తెలుసా? నేను బహుకాలం నుంచి మౌనంగా ఉన్నానని, నేను కూడా నీ వంటి వాడిని అనుకుంటున్నావా అంటాడు. నేను బహుకాలం నుంచి మౌనంగా ఉన్నానని, నేను కూడా నీ వంటి వాడిని అనుకుంటున్నావా అంటున్నాడు. కాబట్టి చూడండి మరి ఎలాంటి పరిస్థితులున్నాయో. అది మౌనంగా ఉంటే దేవుడు అదేదో కరెక్ట్ మనం చేసింది కరెక్ట్ అని కాదండి. సో, ఆ పాపంలో మనం కంటిన్యూ అయిపోతున్నాం అని కాదు. దేవుడు టైమ్ ఇస్తాడు మనకి, ఓర్చుకుంటాడు, చూస్తాడు. కానీ ఆయన ఆయన గనక ఒక దెబ్బ కొడితే చాలా పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే మంచం మీద
మంచం మీద పడేటట్టుగా కొడతాడు మళ్ళీ. ఒకసారి ఒక దగ్గర అంటాడు, ఎముకల్లో నొప్పొచ్చేట్టు చేస్తానంటాడు. లోపల ఎముకలు ఉంటాయి చూసారా? ఆ ఎముకల్లో నొప్పొస్తది. ఆ ఎముకల్లో నొప్పి పుట్టిస్తానంటాడు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. ఎంత కనికరం చూపిస్తాడో అదే విధంగా మళ్ళీ అట్ ద సేమ్ టైము హార్ష్‌గా గూడా ఉంటాడాయన. ఆయన హార్ష్‌గా ఉండేంత వరకు మనం తెచ్చుకోకుండా, మనం కూడా మంచి భక్తి పౌలు వలె నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవిస్తున్నానని చెప్పగలుగుదాం. నేను నా దేవుడిని నమ్ముచున్నానని చెప్పగలుగుదాం. కాలేబు వలె ఏమీ కాదు మనకి. మన దేవుడు గొప్పోడు. శత్రువు ఎటువంటి వాడైనా సరే, వాడు ఎంతటి బలవంతుడైనా సరే, నా దేవుని బలం ముందు అతను తక్కువే. నా దేవుడు బలవంతుడు, బలవంతుడైన దేవుడిని కలిగున్నాం కాబట్టి మనం దాన్ని స్వాధీనపరుచుకుందాం అన్నాడు గదా! అదే కాన్ఫిడెన్స్ ఈరోజు మనలో కూడా ఉండాలండి. సో, ఈళ్ళిద్దరి గురించి మనం ఈరోజు చూసాం. ఇంకా కొంతమంది భక్తులున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో మనం కంటిన్యూ చేద్దాం. మరి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? లేదా? అనేది మన ప్రశ్న. దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎవరికాళ్ళు చెక్ చేసుకుందాం. మన భక్తి అలాంటి భక్తి చేస్తున్నామా? నిజంగా మంచి భక్తి చేస్తే నీకు కష్టం వచ్చిందో దేవుడు కాపాడుతాడని ధైర్యం ఉంటది నీలో. కాబట్టి మంచి భక్తి మనం చేస్తున్నామా లేదా? వాక్యానుసారంగా ఉంటున్నామా లేదా? దేవునికి ఇష్టమైన విధంగా ఉన్నామా లేదా అని మనం చెక్ చేసుకుందామండి. దేవుడు మనతో ఈ కొద్ది మాటలు మాట్లాడారు. మరి మిగతా భక్తులు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ వీక్‌లో మనం కంటిన్యూ చేద్దాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక.